హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నానండి. ఈరోజు వచ్చేసి కానాగర్తల పులుసు ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నానండి. తప్పకుండా వీడియోని స్కిప్ చేయకుండా చూడండి ప్లీజ్. హాయ్ ఫ్రెండ్స్, ముందుగా చేపల్ని కోసుకోవాలండి చిన్న చిన్న పీసుల్లాగా. రుచికి సరిపడా సాల్ట్ని, కొద్దిగా పసుపుని, అలానే కారాన్ని కూడా వేసుకొని కలిసేటట్టుగా కలుపుకోవాలి. ఇలా ముక్కలకి బాగా పసుపు, కారం, ఉప్పు అనేది పట్టేలాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్నాక రెడీగా మూత పెట్టి పక్కకు పెట్టుకోవాలి. చేపల పులుసుకి కావాల్సిన ఐటమ్ అండి, ఒక 2 ఉల్లిపాయలని ఇలా సన్నగా కోసుకోవాలి. అలాగే ఒక 4-5 పచ్చిమిర్చిని, ఒక రెమ్మ కరివేపాకుని, 1 టేబుల్ స్పూన్ అల్లం తెల్లుల్లి పేస్ట్ని, అలాగే ఒక 3 వరకు టమాటాలు ఇలా కోసి రెడీగా పక్కకు పెట్టుకోవాలి. అలానే చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండును కూడా నానబెట్టుకోవాలండి. స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకోవాలి. 3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ అనేది హీట్ అయ్యాక 1 టేబుల్ స్పూన్ జీలకర్రని, ఇలా ముందుగా కోసి పెట్టుకున్న ఆనియన్స్ ముక్కల్ని, అలాగే పచ్చిమిర్చి ముక్కల్ని, అలాగే కరివేపాకు కూడా వేసి ఆయిల్లో ఇవి ఫ్రై అవనివ్వాలి. ఆనియన్ మెత్తబడేంత వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఆనియన్స్ అనేది ఇలా కొద్దిగా వేగాక ముందుగా దంచి పెట్టుకున్న 1 టేబుల్ స్పూన్ అల్లం తెల్లుల్లి పేస్ట్ని వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు మనం దీంట్లో ఫ్రై చేసుకోవాలి. ఇలా వేగాక ముందుగా కోసి పెట్టుకున్న టమాటా ముక్కలను కూడా వేసుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఒక 2-3 నిమిషాలు మూత పెట్టి టమాటా అనేది మెత్తబడనివ్వాలండి. చూసారు కదండి, ఇలా టమాటా అనేది మెత్తబడాక ఇప్పుడు దీంట్లో మనం పులుసుకు తగ్గట్టుగా ఉప్పుని, అలాగే కొద్దిగా పసుపుని, అలాగే కొద్దిగా కారాన్ని కూడా వేసుకొని బాగా కలుపుకోవాలండి. ముందుగా చేపల్లో వేసాం కదండి, అవి చేపలకు సరిపడానేనండి. ఇప్పుడు మనం చారుకి సరిపడా ఉప్పు, పసుపు, కారాన్ని కూడా వేసుకోవాలి. అలాగే కొద్దిగా ధనియా పౌడర్ని కూడా వేసుకోవాలి. ఇలా వేసి ఆయిల్ పైకి తేలేంత వరకు కలుపుకోవాలి. అప్పుడే కదండి ఇప్పుడు వేసినవన్నీ బాగా వేగుతాయి. ఆయిల్ పైకి తేలేంత వరకు ఫ్రై చేసుకోవాలండి. ఇలా మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలండి. ఇలా ఆయిల్ పైకి తేలాక ఇప్పుడు మనం ముందుగా కలిపి పెట్టి ఉంచుకున్న చేప ముక్కల్ని వేసుకోవాలి. ఒక్కొక్కటిగా వేసుకోవాలి. ఇలా వేసుకున్నాక ఒక్కసారి ఇలా కలిసేటట్టుగా కలుపుకోవాలండి. టమాటా పేస్ట్ అనేది చాలా బాగా పడుతుందండి. ఇలా ఒక్కసారి కలిపాక ఒక 10 సెకండ్ల గురించి ఇలా మూత పెట్టుకోవాలండి. ఇలా 10 సెకండ్ల తర్వాత మూత తీసుకొని చేపలకు గరిట పెట్టి కలుపుకోకూడదండి. చేపలు అనేది ముక్కలు అయిపోతాయి. లైట్గా ఇలా చేపని తిరిగేసుకుంటుండాలి. టమాటాలో చేప ముక్కలని కొద్దిగా ఫ్రై అయితే మనం చింతపండు పులుసు పోసుకోవచ్చండి. ఇప్పుడు ఈ టమాటా పేస్ట్లో కూడా చేపల ముక్కలు అనేది బాగా వేగాక ఇప్పుడు మనం చింతపండు పులుసుని పోసుకోవాలి. మంటని హై ఫ్లేమ్లో పెట్టి మరొక్కసారి ఇలా కలుపుకోవాలండి. జ్యూసుకు తగ్గట్టుగా పులుసు అనేది పోసుకోవాలండి. ఒక 4-5 నిమిషాలు ఉడికించుకుంటే చేప ముక్కలు అనేది ఉడికిపోతుందండి. దింపేటప్పుడు కొద్దిగా సన్నగా తరిగిన కొత్తిమీరని వేసి మరొక్కసారి కలిపి స్టవ్ ఆఫ్ చేసుకోవడమే. అంతేనండి. చూసారు కదా ఎంత ఈజీగా కానాగర్త పులుసు అనేది రెడీ అయిపోయిందో. మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేసి ఎలా కుదిరిందో మాకు కామెంట్ చేయండి ఫ్రెండ్స్. బాయ్.